మాట్లాడదాం సార్. చెప్పండి సార్, బస్తీలో పుట్టి పెరిగిన అబ్బాయి ఇప్పుడు అసెంబ్లీలో కాలు పెట్టబోతున్నాడు. దీని పట్ల మీరు ఎలాంటి అభిప్రాయం? బస్తీలో పుట్టి పెరిగిన అబ్బాయి ఇప్పుడు అసెంబ్లీలో కాలు పెట్టబోతున్నాడు, ఏం చెప్తారు సార్ మీ అబ్బాయి గురించి? అబ్బాయి గురించి జూబ్లీస్ నియోజకవర్గం ఏవైతే ప్రాబ్లంలు ఉన్నాయో అవి ప్రాబ్లంలు అన్నీ కూడా డెవలప్ చేయాలని కిల్లర్ మాట్లాడి జూబ్లీ ప్రజల గురించి ఫండ్స్ కానీ ఎమ్మెల్సీలతో ఫండ్స్ తెచ్చి డెవలప్ చేయాలని చెప్తాను. మీ అబ్బాయి ఇంతటి ఘన విజయం సాధిస్తాడని మీరు ఊహించారు సార్? మీరు అంచనాకు వచ్చారా? ఊహించడం ప్రజల మీద మాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఊహించినట్టే మాకు ఫస్ట్ నుంచే ఊహించుకున్నాం. వాళ్ళు ఎలా ఉంది సార్? కొన్ని డివిజన్లు అయితే ఏకపక్షంగా కేవలం నవీన్ యాదవ్ అన్నట్టుగా ఓట్లంతా పడ్డాయి. ఏం చెప్తారా ప్రజల అభిమానాన్ని? ఇక ప్రజలలో ఉన్నాం కాబట్టి అభిమానం మా కుటుంబం మీద ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి 48 ఏళ్ళ నుంచి మేము ఈ ప్రాంతంలో ప్రతిదీ పట్టాలి కానీ ప్రతి చాలా డెవలప్ చేసింది. ఆ డెవలపే మా అభివృద్ధి. అంటే చాలా విమర్శలు కూడా వచ్చాయి, లేడీ కావాలా రౌడీ కావాలంటూ చాలా వరకు ప్రచారాలు కూడా ఈ తరహా ప్రచారాలు కూడా చేశారు. సో ఇలాంటి సందర్భాలు వీటి గురించి ఏం చెప్తారు? తన మీద ఎటువంటి కేసులు కానీ బీఆర్ఎస్లు పెట్టిన కేసులే, మా మీద 25 ఏళ్ళ నుంచి కేసులు. వాళ్ళు అనుకుంటానికి ఏంది ఏదో నన్ను ఇక అది ఒకటి చూసి రౌడీ చేయడానికి. మామూలుగా నవీన్ యాదవ్ గెలుపొందితే ఈ తరహా రౌడీజం ఎక్కువైపోతుంది, కబ్జాలు ఎక్కువైపోతాయి, ఈ తరహా ప్రచారం అంతా కూడా చేశారు సార్. వాళ్ళందరికీ ఈ గెలుపుతో ఏం చెప్తారు? ప్లీజ్ కంక్లూడ్ యువర్ అనాలిసిస్. మొత్తం మీద ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు బీఆర్ఎస్కు చాలా ధీటుగా అయితే ప్రచారాన్ని నిర్వహించింది. ముఖ్యంగా రోడ్ షోస్ రేవంత్ రెడ్డి 3 దఫాలుగా 7 డివిజన్లలో ఆయన రోడ్ షోలు నిర్వహించారు. సో కొన్ని డివిజన్లలో ఆయన పాదయాత్ర కూడా చేశారు. సో ఎక్కడ కూడా ఎందుకంటే పోల్ మేనేజ్మెంటే కావచ్చు లేదా ఎన్నికలకు సంబంధించిన వ్యూహరచన, సో బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా కొంత ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, గత ఎక్స్పీరియన్స్ని కూడా యాడ్ చేసుకుంటుంది. కాబట్టి సో రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఒక రకం చెప్పాలంటే, సో రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన కనుక చూస్తే ఇప్పటివరకు జూబ్లీహిల్స్ ముందు జూబ్లీహిల్స్ తర్వాత అన్నట్టుగానే రేవంత్ రెడ్డి పాలన కావచ్చు, ఆయన వ్యవహార శైలిలో కానీ మార్పులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికను పూర్తిగా ఆయన మనసుకు తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇక్కడ గెలవడం ఎంత ఇంపార్టెంటో రేవంత్ రెడ్డికి తెలుసు. ప్రధానంగా 2 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒక హనీమూన్ పీరియడ్ పూర్తయిపోయింది. సో ఇక వచ్చేది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు ఆయన ఓవైపు ప్రభుత్వాన్ని మరోవైపు పార్టీని ఈ రెండింటిని కూడా ఆయన ప్రాపర్గా మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సో ప్రధానంగా సో ఆయన ఇక్కడ గెలవాల్సినటువంటి అవసరం ఎందుకు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన గతంలో అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. ఒక రకంగా రేవంత్ రెడ్డి ఇమేజ్కి ఇది ఒక పరీక్ష. సో కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా, అంటే ఇది చిన్న పేరుకు ఒక ఉప ఎన్నిక కావచ్చు, ప్రతి ఒక్క ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రులను పెట్టారు. సో ఒక్కొక్క మంత్రికి 4 ఎమ్మెల్యేలను సహాయకులుగా పెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు ఒక 100 మంది నేతలని ఇక్కడే జూబ్లీహిల్స్లో మోహరింపజేసింది. సో పూర్తి ఒక ప్రాపర్ పోల్ మేనేజ్మెంట్లో ముందుకెళ్ళింది. ఒక రకంగా కనుక చూస్తే పోలింగ్ ముందు వరకు కూడా ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందేమో అన్నటువంటి ఒక ప్రచారం అభిప్రాయం ఉండింది. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా సైలెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తూనే ఎన్నికల వ్యూహరచన చేసుకుంటూ వచ్చింది. పోల్ మేనేజ్మెంట్ చేయడంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయినట్టుగానే చెప్పుకోవచ్చు. ఇక మరొక విషయం చెప్పుకోవాలంటే ఇక్కడ పూర్తిగా మైనారిటీలు ఉన్నారు. సో ఈ మైనారిటీలను అట్రాక్ట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సడన్గా ఎన్నికలకు ముందు అంటే ఎన్నికల నోటిఫికేషన్ సమయంలోనే అజారుద్దీన్ని తీసుకొచ్చి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి సో ఆయనని ఎన్నికల ప్రచారంలో తింపడం అనేటువంటిది మైనారిటీలందరినీ కూడా కాంగ్రెస్ వైపు అట్రాక్ట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ఒక పక్కా వ్యూహాన్ని రచించినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మంత్రులంతా కూడా ఓవైపు మైనారిటీలని, మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లని, మరోవైపు సినిమా రంగానికి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఇక్కడ ఓటర్లు ఉంటారో వాళ్ళని